నమస్కారం వెల్కమ్ టు ఏపీ నౌ న్యూస్ బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ పలు తీర్మానాలను ఆమోదించిన పార్టీ ప్లీనరీ నాణ్యమైన విద్యను అందించేందుకు సర్కారు చర్యలు నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న సీఎం జగన్ రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన చంద్రబాబు బృందం 4 ప్రధాన డిమాండ్లతో వినతులు ఆయుష్మాన్ భారత్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ దేశ ఆరోగ్య సదుపాయాలకు జవసత్వాలు వస్తాయని ఆశాభావం ఉద్యోగాల కల్పన దిశగా చదువులు ఉండాలని జాబ్ ఓరియంటెడ్ గా మన కోర్సులు తీర్చిదిద్దాలని ఏపీ సీఎం జగన్ ఆదేశించారు. ఉన్నత విద్యపై తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ఆయన సమీక్ష సమావేశం చేపట్టారు. ప్రతి పార్లమెంటు స్థానంలో ఒక నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు. క్వాలిటీ ఎడ్యుకేషన్ కోసం పాఠ్య ప్రణాళికలో మార్పులు తీసుకురావాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. యూనివర్సిటీ వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని వచ్చే 3 సంవత్సరాల కాలానికి కార్యాచరణ రూపొందించి 3 ఏళ్లలో విజన్ సాధించాలన్నారు సీఎం జగన్. ఎయిడెడ్ విద్యా సంస్థల అప్పగింతలలో ఎలాంటి బలవంతం లేదన్నారు ఆయన. Hardly any governments will give. This is one thing what I strongly believe. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందనంటే చదువేను. సో ఇఫ్ వీ కెన్ గివ్ అ ప్రాపర్ క్వాలిటీ చదువు, ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్వాలిటీ డిగ్రీ ఇన్ టు హిస్ హ్యాండ్స్, అండ్ దట్ మీన్స్ వీ హెవ్ గివెన్ దెమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ సంపాదించుకునే దానికోసం ఫ్రమ్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పోవడానికి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి గివెన్ దెమ్ ఆస్తి ఇచ్చినట్టే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ కాలేజ్ ఈ లెవెల్లో ఉంది, ఈ లెవెల్కి పోవాలా, ఎట్టి పరిస్థితిలో జరగాలి. అది మీద రెస్పాన్సిబిలిటీ. ఎందుకనంటే కన్నా ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ యూనివర్సిటీ. ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ. సో కీప్ దట్ ఇన్ మైండ్. డు నాట్ ఎంటర్టైన్ దిస్. ఎవరిదన్నా ఉండనేది, మన పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఏ పార్టీ, ఏ తేడా పడదు. ఎనీబడి. Quality of education is very important. Somebody is getting into a college, somebody should follow certain quality standards. Somebody is getting into this institution, into this business of teaching. There's got to be certain quality. Quality లేకపోతే left, right, center shut them out. Education మీద మన గవర్నమెంట్ ఇచ్చినంత ఇంపార్టెన్స్ hardly any governments will give. This is one thing what I strongly believe. పిల్లలకు మనం ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందనంటే చదివాను. సో ఇఫ్ వీ కెన్ గివ్ అ ప్రాపర్ క్వాలిటీ చదువు, ప్రాపర్ క్వాలిటీ ఎడ్యుకేషన్, ప్రాపర్ క్వాలిటీ డిగ్రీ ఇన్ టు హిస్ హ్యాండ్స్, అండ్ దట్ మీన్స్ వీ హెవ్ గివెన్ దెమ్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ హిస్ లైఫ్ సంపాదించుకునే దానికోసం ఫ్రమ్ ఈ లెవెల్ నుంచి ఈ లెవెల్కి పోవడానికి లైఫ్ ట్రాన్స్ఫర్మేషన్ కావడానికి గివెన్ దెమ్ ఆస్తి ఇచ్చినట్టే. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎవ్రీ కాలేజ్ ఈ లెవెల్లో ఉంది, ఈ లెవెల్కి పోవాలా, ఎట్టి పరిస్థితిలో జరగాలి. అది మీద రెస్పాన్సిబిలిటీ. ఎందుకనంటే కన్నా ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద క్వాలిటీ ఆఫ్ యువర్ యూనివర్సిటీ. ఇట్ విల్ బ్రింగ్ డౌన్ ద నేమ్ అండ్ రెప్యుటేషన్ ఆఫ్ యువర్ యూనివర్సిటీ. సో కీప్ దట్ ఇన్ మైండ్. డు నాట్ ఎంటర్టైన్ దిస్. ఎవరిదన్నా ఉండనేది, మన పార్టీ, ఈ పార్టీ, ఆ పార్టీ, ఏ పార్టీ, ఏ తేడా పడదు. ఎనీబడి. Quality of education is very important. Somebody is getting into a college, somebody should follow certain quality standards. Somebody is getting into this institution, into this business of teaching. There's got to be
టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ముఖ్యమంత్రి కేసీఆర్ వరుసగా 9వ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్సీ ప్రొఫెసర్ శ్రీనివాస్ రెడ్డి ప్లీనరీ వేదికగా ప్రకటించారు. అనంతరం సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీ శ్రేణులకు అభివాదం చేశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఇటు హైదరాబాద్ లోని హైటెక్స్ లో టీఆర్ఎస్ రాష్ట్ర ప్రతినిధుల మహాసభ జరిగింది. ఆ పార్టీ అధినేత సీఎం కేసీఆర్ హాజరై టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేశారు. అనంతరం అమరవీరుల స్తూపానికి నివాళులర్పించారు. తెలంగాణ రాష్ట్ర సమితి ద్విదశాబ్ది వేడుకల్లో భాగంగా నిర్వహిస్తున్న సభకు అనుమతి ఉన్న ప్రతినిధులతో పాటు ఆ పార్టీ కార్యకర్తలు భారీగా హాజరయ్యారు. దీంతో హైటెక్స్ లో సందడి నెలకొంది. సభా ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. శాసనసభ్యులు, గౌరవనీయులు, రాష్ట్ర స్థాయి కార్పొరేషన్ల చైర్మన్లు, గౌరవనీయులైన మాజీ మంత్రివర్యులు, మాజీ పార్లమెంట్ సభ్యులు, మాజీ శాసన మండలి మరియు శాసనసభ్యులు, గౌరవనీయులైన జిల్లా స్థాయి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, సహకార సంఘాల ప్రతినిధులు, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కార్యవర్గం, మున్సిపల్ మేయర్లు, మున్సిపల్ చైర్మన్లు, పంచాయతీరాజ్ సంబంధించినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు, జిల్లా స్థాయి గ్రంథాలయ సంస్థ, ఇతరత్ర ఉండేటువంటి సంస్థల ప్రతినిధులు, ఈనాటి ప్లీనరీ సమావేశానికి తరలివచ్చినటువంటి గౌరవ ప్లీనరీ సమావేశ సభ్యులు, మీ అందరికీ కూడా పేరు పేరున నేను ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. 20 సంవత్సరాల ప్రస్థానం తర్వాత మళ్ళీ ఒకసారి అధ్యక్ష బాధ్యతలు చేపట్టవలసిందిగా ఏకగ్రీవంగా మీరందరూ నన్ను ఎన్నుకున్నందుకు మరొక్కసారి మీ అందరికీ హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. గూగుల్ కు గుండెకాయ, అమెజాన్ కు ఆయువు పట్టుగా హైదరాబాద్ మారిందన్నారు మంత్రి కేటీఆర్. టీఆర్ఎస్ ప్లీనరీలో ఆయన మాట్లాడుతూ కట్టుకథలకు పెట్టుబడులు రావన్నారు. పరిశ్రమలు అంటే టాటా బిర్లాలు కాదు, కులవృత్తులు కూడా కుటీర పరిశ్రమలేనని చెప్పుకొచ్చారు. 7.5 ఏళ్ల ప్రస్థానంలో తెలంగాణలో స్వర్ణయుగంగా మారిందన్నారు. మన పార్టీ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన పెద్దలు కేసీఆర్ గారికి మనందరి తరఫున హృదయపూర్వకంగా కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తూ, గౌరవనీయులైన పార్టీ సెక్రటరీ జనరల్ గారు కేశవరావు గారు, గౌరవనీయులైన సహచర మంత్రివర్యులు, సహచర శాసనసభ్యులు, గౌరవ పార్లమెంట్ సభ్యులు, గౌరవనీయులైన శాసన మండలి సభ్యులు, రాష్ట్ర వ్యాప్తంగా విచ్చేసిన మా టీఆర్ఎస్ తోబుట్టువులందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారం. మళ్ళొక్కసారి తెలంగాణ అభివందనం. సంక్షేమం తీర్మానం కొద్దిగా సమయం ఎక్కువ తీసుకున్నది కాబట్టి మిగతా తీర్మానాలన్నిటికీ కూడా ఇప్పుడు సంక్షోభం వచ్చి పడ్డది. మా అందరికీ ఇప్పుడు కొద్దిగా ఇబ్బంది వచ్చి పడ్డది. దానికి కడియం శ్రీయర్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. మరి గౌరవనీయులైన పార్టీ అధ్యక్షుల వారు ఈరోజు పరిపాలనా సంస్కరణలు, విద్యుత్తు, అదేవిధంగా పరిశ్రమలు, ఐటీ, మరి ఇతర మౌలిక వసతుల గురించి మాట్లాడమని నన్ను అడిగినారు. ఈ తీర్మానాన్ని ప్రవేశపెట్టే అవకాశం వారికి ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. 1 సంవత్సరంన్నర కిందట కేంద్ర ప్రభుత్వం ఒక సమావేశం పిలిచింది. భారతదేశానికి 75 సంవత్సరాలు అవుతా ఉంది స్వాతంత్రం వచ్చి. మరి 75 సంవత్సరాలు నిండుతున్న సందర్భంగా స్వతంత్ర భారతావనికి ఏ రకమైన కార్యక్రమాలు చేస్తే ఒక నయా భారత్ను, ఒక నవ భారతాన్ని నిర్మించవచ్చో సూచనలు ఇవ్వండి అంటూ వివిధ రాజకీయ పార్టీల అధ్యక్షుల్ని ఆ కార్యక్రమానికి గౌరవ ప్రధానమంత్రి గారు ఆహ్వానించినారు. మన పార్టీ తరఫున కార్యనిర్వాహక అధ్యక్షుడిగా నేను ఆ సమావేశానికి హాజరైనాను. ఆ రోజు వారికి ఒకే మాట చెప్పినాను, సార్ ఈరోజు తెలంగాణలో మేము చేస్తున్న కార్యక్రమాలు, తెలంగాణలో మా గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో ఒక 3I మంత్ర నడుస్తున్నది. ఆ 3I ఏంటిది అంటే, మొట్టమొదటి I ఇన్నోవేషన్,
రెండవ ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్, మూడవ ఐ ఇంక్లూజివ్ గ్రోత్. ఈ మూడు గనక మీరు దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఖచ్చితంగా కొత్త భారతదేశాన్ని కొత్త తరానికి అందించవచ్చు అనే మాట మన గౌరవ ముఖ్యమంత్రి గారి పాలన సాక్షిగా, పాలనా స్ఫూర్తిగా. రాష్ట్రంలో ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారన్నారని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆఫీసులు, నేతలపై దాడులు చేశారని, డీజీపీ పోలీసులకు ఫోన్లు చేస్తే స్పందించారని మండిపడ్డారు. చంద్రబాబు బృందం రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ను కలిసింది. అనంతరం చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ ఏపీలో ప్రభుత్వ ప్రేరేపిత ఉగ్రవాదంపై రాష్ట్రపతికి ఫిర్యాదు చేశామన్నారు. 4 ప్రధాన డిమాండ్లతో రాష్ట్రపతిని కలిశామన్నారు. ఏపీలో ఆర్టికల్ 356 ను అమలు చేయాలని, దాడుల ఘటనపై సిబిఐ విచారణ జరిపించాలన్నారు. ఏపీలో గంజాయి, హెరాయిన్లపై చర్యలు తీసుకోవాలని, డీజీపీని రీకాల్ చేయాలని, చేసిన తప్పులకు శిక్ష పడాలని కోరినట్లు చంద్రబాబు వివరించారు. ప్రజాస్వామ్యంగా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ అది కాకుండా మీ ఇష్టానుసారంగా ఒక పక్క పోలీసులని తప్పుడు కేసులు పెట్టడం, ఇంకొక పక్కన మేము తప్పు చేయకపోయినా మమ్మల్ని కొట్టి తిరిగి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, శారీరకంగా హింసలు పెట్టే పరిస్థితికి వచ్చారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడడానికి, ప్రజా ప్రయోజనాలు కాపాడడానికి తెలుగుదేశం పార్టీ పోరాడుతూ ఉంటే కడాన మీరు భరించలేక మా ఆఫీస్ పైన దాడి చేసే పరిస్థితికి వచ్చారు. ఇది పరాకాష్ట. ఇంతవరకు 40 సంవత్సరాలుగా నేను ఎప్పుడు చూడలేదు ఇలాంటివి. అందుకనే ఈరోజు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను ఒకటే అడిగాం, మీరు ఆర్టికల్ 356 ఉపయోగించండి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రెసిడెంట్ రూల్ పెట్టండి. ఇది ఇప్పుడు కానీ మీరు చేయకపోతే ఇది వేరే రాష్ట్రాల్లో కూడా స్ప్రెడ్ అయ్యి రేపు రాబోయే రోజుల్లో ఈ మాఫియా దేశ సమగ్రతకే ముప్పుగా తయారవుతుంది. కాబట్టి చేయమని చెప్పి రిక్వెస్ట్ చేశాం. రెండోది, ఇన్సిడెంట్ జరిగిన దానిపైన సిబిఐ ఎంక్వైరీ చేయండి. ఎవరైతే కల్ప్రిట్స్ ఉన్నారో, దోషులు ఉన్నారో వాళ్ళని కఠినంగా శిక్షిస్తే తప్ప ఇంకొకరు మళ్ళీ ఇలాంటి దాడులు చేయకుండా ఉండే అవకాశం లేదు. అది కూడా చేయమని చెప్పి డిమాండ్ చేశాం. మూడోది, గంజా కానీ, డ్రగ్స్ కానీ, లిక్కర్ కానీ ఇవి పబ్లిక్ హెల్త్ పూర్తిగా పోయే పరిస్థితి వస్తూ ఉంది. అందుకనే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాను కోరాం, కేంద్రాన్ని కోరుతున్నాం, మీరు ఎంక్వైరీ చేయించండి, వాస్తవాలను నిగుదీయించండి, దీన్ని పూర్తిగా కంట్రోల్ చేసే విధంగా చర్యలు తీసుకోమని రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా కొల్లుడయ్యారు, లాలోచేపడ్డారు, వాళ్లే కావాలని చేస్తున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు స్వప్రయోజనాలకే ఢిల్లీ వెళ్లినట్లుందని వైసీపీ ఎంపీ భరత్ విమర్శించారు. తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పట్టాభి వ్యాఖ్యల్ని చంద్రబాబు ఖండించకపోవటానికి కారణం ఏమిటని ఆయన ప్రశ్నించారు. బాబు అధికారంలో లేకపోతే రాష్ట్ర పరువును తీస్తారా అనే ఆవేదన వ్యక్తం చేశారు. కప్పిపుచ్చుకోవడానికి ఢిల్లీ వెళ్ళి ఒక 10 మంది నాయకులను కలిసేసి ఢిల్లీ మనల్ని సమర్థించేస్తుందని ఒక బిల్డప్ ఇవ్వడానికి ఢిల్లీ వెళ్తాం. అదే రకంగా ఓటుకి కోట్లు విషయంలో కూడా అక్కడ తీసుకుని వెళ్ళి ఢిల్లీ వెళ్ళి ప్రత్యేక హోదాని తాకట్టు పెట్టి మరి అక్కడికి మళ్ళీ ఢిల్లీ వెళ్ళావు. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారిని బోస్ డీకే అంటే దాన్ని తిట్టిపించి అక్కడ ఢిల్లీ వెళ్ళి సమర్థించుకోవడానికి అక్కడ ఢిల్లీ వెళ్ళేవా అని ఇవాళ అడుగుతున్నాము. నిజంగా ఎంత బాధాకరం అని అంటే ఇవాళ 6 కోట్ల ప్రజలకి ప్రతినిధి అయిన ముఖ్యమంత్రి గారిని నీ చెంచా మనుషులతో
నువ్వు మాట్లాడించి తిట్టించి, పోనీ వాళ్ళు ఏదో ఉద్వేగపూరితంగా మాట్లాడారు, నీకు హుందా రాజకీయాలు 40 years ఇండస్ట్రీ అని చెప్తా వస్తావు కదా, మరి ఆ 40 years ఇండస్ట్రీలో ముఖ్యమంత్రి గారిని ఆ రకంగా దూషించకూడదని నీకు తెలీదా? ఒకవేళ మా వాళ్ళు ఉద్వేగపూరితంగా మాట్లాడారని నువ్వు 36 గంటలు దీక్ష చేసావు కదా, ఎందుకు గురించి చేసావు దీక్ష? ఆ దీక్షలోనైనా నేను ఆ మాటల్ని ఖండిస్తున్నాననే ఒక పదం నువ్వు మాట్లాడి ఉంటే నిజంగా నీ 40 years ఇండస్ట్రీకి నిజంగా ప్రజలు కూడా హర్షించేవారు. అంటే ఇవాళ ఒక రాష్ట్రంలో ముఖ్యమంత్రి గారిని తిట్టిస్తే అంటే మన దగ్గర ఉన్న అస్త్రాలన్నీ కంప్లీట్ అయిపోయినాయి, ఇంకా ఆఖరిగా వచ్చే ఏంటి? తెలంగాణలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు తొలి రోజు ముగిశాయి. రాష్ట్ర వ్యాప్తంగా 4,59,000 మంది విద్యార్థులు ఉండగా 1,768 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు. కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరీక్షా కేంద్రానికి చేరుకున్న విద్యార్థులు భౌతిక దూరం పాటించేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. ఇవాల్టి నుంచి నవంబర్ 3వ తేదీ వరకు ఈ పరీక్షలు జరగనున్నాయి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం పరీక్షా కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ పరీక్షా కేంద్రంలో 227 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నట్లు ఆయన తెలిపారు. మొదటి రోజు 26 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరైనట్లు ఆయన వెల్లడించారు. సార్, నా పేరు సముద్రాల శ్రీనివాస్ అండి. నేను గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ కొత్తగూడెంలో పనిచేస్తున్నాను. ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామినేషన్స్ అక్టోబర్ 2021కి నాకు జూలూరుపాడులోని కేజీవివి జూనియర్ కాలేజీలో చీఫ్ సూపరింటెండెంట్గా నాకు ఇక్కడ డ్యూటీ అలాట్ చేయడం జరిగింది. డ్యూటీ అలాట్ చేసిన తర్వాత ఈ రోజు నుంచి ఎగ్జామ్ స్టార్ట్ అవుతున్నది. దానికి సంబంధించినటువంటి గ్రౌండ్ వర్క్ అంతా కూడా ముందే చేసి పెట్టుకున్నాం. శానిటైజేషన్ అన్ని రూమ్స్ కూడా నీట్గా చేసి పెట్టుకున్నామండి. ఈరోజు మనకు 227 మంది స్టూడెంట్స్ మనకు ఎగ్జామ్ రాస్తున్నారు. వీళ్ళు ఈ కేజీబీకి జూలూరుపాడు కాలేజ్ పిల్లలు ఉన్నారు, అలాగే సాధన జూనియర్ కాలేజ్ స్టూడెంట్స్ ఉన్నారు, అలాగే చంద్రకొండలో ఉన్నటువంటి కేజీబీ కాలేజ్ పిల్లలు ఉన్నారు, అలాగే ఎస్కేఎం కాలేజ్ జూనియర్ కాలేజ్ చంద్రకొండ వాళ్ళు ఉన్నారు. దాదాపుగా 4 కాలేజీల. అనంతపురం జిల్లా హిందూపురం దాదాపు 18 సంవత్సరాల తర్వాత నీటితో కలకలలాడుతున్న హిందూపురం పెన్నా నది పరిధిలోని ప్రాజెక్టు చెరువులు పెన్నా నది ఎగువన కర్ణాటకలో గౌరీబీదనూరు ప్రాంతంలో పడుతున్న భారీ వర్షాలతో హిందూపురం ప్రాంతంలోని చెరువులకు విదురాశ్వార్థం నుండి భారీగా నీరు వచ్చి చేరుతోంది. దీనితో ఈ ప్రాంత ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. పలు రాజకీయ పార్టీల నేతలు పెన్నా నదికి జలహారతులు ఇచ్చి తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. వెళ్ళిపోతుంది వాళ్ళు చేసే అట్లా ఎలా ఇప్పుడు
గుంటూరు జిల్లాలో లైంగిక దాడులపై మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మ స్పందించారు. మానసిక వికలాంగురాలిపై అత్యాచారం కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పిల్లుట్లలో బాలింతపై వాలంటీర్ అత్యాచారంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. తీసుకోవాలని చెప్పి ఆదేశించడం జరిగింది. గుంటూరు జిల్లా మాచవరం మండలం పిల్లుట్లలో ఒక వివాహిత పైన వాలంటీర్ లైంగిక దాడికి ప్రయత్నం చేశాడు అనేటటువంటి విషయాన్ని మహిళా కమిషన్ సీరియస్గా తీసుకుని అక్కడ పోలీసు అధికారులతో మాట్లాడడం జరిగింది. అతన్ని ఇప్పుడే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఖచ్చితంగా దీనిపైన కఠినమైనటువంటి సెక్షన్స్ పెట్టాలి అనేటటువంటిది పోలీసు అధికారులకు మహిళా కమిషన్ తరఫున సూచించడం జరిగింది. అదేవిధంగా గుంటూరు రాజీవ్ గాంధీ నగర్లో ఒక మానసిక వికలాంగురాలని అవకాశంగా తీసుకుని ఆమె పైన అత్యాచారం చేయడము, దాన్ని లొంగ తీసుకోవడము, ఆ అమ్మాయి గర్భం దాల్చడము అనేటటువంటి చాలా దురదృష్టకరమైనటువంటి విషయం జరిగింది. గండేపల్లి, రంగంపేట మండలాల రైతులు ఆధ్వర్యంలో పచ్చి ధాన్యం కొనుగోలు చేయాలని ధర్నా నిర్వహించారు. రోడ్డెక్కిన రైతులు మురారి హైవే దిగ్బంధంలో కిలోమీటర్ల మేర నిలిచిపోయిన ట్రాఫిక్ రైతులతో చర్చలు జరుపుతున్న జగ్గంపేట సర్కిల్ ఇన్స్పెక్టర్ సురేష్ బాబు, కలెక్టర్ రావాలని డిమాండ్ చేస్తున్న రైతులు వచ్చే ఏడాది యూపీ అసెంబ్లీ ఎన్నికలకు పాలక బీజేపీ సన్నద్దమవుతోంది. గత 5 రోజుల్లో రెండోసారి యూపీ పర్యటనకు ప్రధాని నరేంద్ర మోదీ సిద్ధార్థనగర్ చేరుకున్నారు. సిద్ధార్థనగర్, ఈటా, హార్దోయ్, ప్రతాప్గఢ్, ఫతేపూర్, దియోరియా, గజీపూర్, మీర్జాపూర్, జాన్పూర్ జిల్లాల్లో 9 మెడికల్ కాలేజీలను ప్రధాని ఈ సందర్భంగా ప్రారంభించారు. గత పాలకులు తమ కుటుంబ లాకర్లు నింపుకోవడంలో తనముల్కలై స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేశారని మోదీ విమర్శలు గుప్పించారు. ఒకేసారి 9 వైద్య కళాశాలలను గతంలో ఎన్నడైనా ప్రారంభించడం చూసారా అని ప్రశ్నించారు. ప్రధాని మోదీ తన నియోజకవర్గం వారణాసిలో 5,200 కోట్లతో చేపట్టిన అభివృద్ధి పనులను ప్రారంభించారు. बढ़ोतरी की गई। साथियों, मेडिकल कॉलेजों की संख्या बढ़ने का, मेडिकल सीटों की संख्या बढ़ने का एक महत्वपूर्ण पहलू ये भी है कि यहां के ज्यादा से ज्यादा युवा डॉक्टर बनेंगे। गरीब मां के बेटे और बेटी को भी अब डॉक्टर बनने में और आसानी होगी। नहीं देते, बल्कि नए डॉक्टर, नए पैरामेडिक्स का भी निर्माण करते हैं। ఆయుష్మాన్ భారత్ పథకం భారతదేశ ఆరోగ్య రంగంలో ఆత్మవిశ్వాసాన్ని, స్వయం సమృద్ధిని నింపుతుందన్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మౌలిక సదుపాయాల మిషన్ను ఉత్తరప్రదేశ్లోని వారణాసిలో ఆయన ప్రారంభించారు. దీంతో దేశ ఆరోగ్య సదుపాయాలకు నూతన జవసత్వాలు వస్తాయన్నారు. ఈ రంగం మరింత అభివృద్ధి చెందుతుందని చెప్పారు. అతి పెద్ద, అత్యుత్తమ పెట్టుబడులలో ఒకటి ఆరోగ్య రంగంలో పెట్టుబడులని మనం ఎప్పుడూ విశ్వసిస్తామని చెప్పారు. हेल्थ एंड वेलनेस सेंटर खोले जा रहे हैं, जहां बीमारियों को शुरुआत में ही डिटेक्ट करने की सुविधा होगी। इन सेंटरों में फ्री मेडिकल कंसल्टेशन, फ्री टेस्ट, फ्री दवा, ऐसी सुविधाएं भी मिलेगी। समय पर बीमारी का पता चलेगा तो बीमारियों के गंभीर होने की आशंका कम होगी। गंभीर बीमारी की स्थिति में उसके इलाज के लिए 600 से अधिक जिलों में क्रिटिकल केयर से जुड़े 35,000 से ज्यादा नए बेड्स तैयार किए जाएंगे। बाकी लगभग 125 जिलों में रेफरल की सुविधा दी जाएगी। राष्ट्रीय स्तर पर इसके लिए ट्रेनिंग और दूसरी कैपेसिटी बिल्डिंग के लिए 12 केंद्रीय अस्पतालों में जरूरी सुविधाएं विकसित करने पर भी काम हो रहा है। इस योजना के तहत राज्यों में भी सर्जरी से जुड़े नेटवर्क को सशक्त करने के लिए
24/7 चलने वाले 15 इमरजेंसी ऑपरेशन सेंटर्स भी तैयार किए जाएंगे। साथियों, योजना का दूसरा पहलू रोगों की जांच के लिए टेस्टिंग नेटवर्क से जुड़ा है। इस मिशन के तहत बीमारियों की భారతీయ చలనచిత్ర రంగంలో ప్రతిష్టాత్మకంగా భావించే జాతీయ చలనచిత్ర అవార్డుల ప్రధానోత్సవం ఘనంగా జరిగింది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో నిర్వహించిన 67వ జాతీయ చలనచిత్ర అవార్డుల కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు నుంచి పలువురు అవార్డులు అందుకున్నారు. సూపర్ స్టార్ రజనీకాంత్ కు అత్యంత ప్రతిష్టాత్మకమైన దాదా సాహెబ్ ఫాల్కే పురస్కారం లభించింది. గత 4 దశాబ్దాలుగా ఆయన సినీ పరిశ్రమకు చేస్తున్న విశేష సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం ఆయన్ని ఈ పురస్కారంతో సత్కరించింది. ఇదే అవార్డుల ప్రధానోత్సవంలో హీరో ధనుష్ అసురన్ చిత్రానికి ఉత్తమ నటుడిగా అవార్డు అందుకున్నారు. దీంతో ఒకే ఏడాదిలో రజనీకాంత్ ఆయన అల్లుడు ధనుష్ అవార్డులు అందుకోవడం పట్ల అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. Was the one who identified the acting talent in me and encouraged me to join cinemas. And all my producers and directors who produce my films, and technicians who worked in, and co-artists, and all the distributors, exhibitors, the media, press, and all my fans. And Tamil people, without them, I am nobody. And வாழ வைக்கும் దైవంగళాన తమిళ மக்களுக்கு நன்றி. బులెటిన్ ముగించే ముందుగా మరోసారి హెడ్లైన్స్. మరోసారి టీఆర్ఎస్ అధ్యక్షునిగా సీఎం కేసీఆర్ పలు తీర్మానాలను ఆమోదించిన పార్టీ ప్లీనరీ. నాణ్యమైన విద్యను అందించేందుకు సర్కారు చర్యలు, నియామకాల ప్రక్రియ పారదర్శకంగా ఉండాలన్న సీఎం జగన్. రాష్ట్రపతి కోవింద్ ను కలిసిన చంద్రబాబు బృందం 4 ప్రధాన డిమాండ్లతో వినతులు. ఆయుష్మాన్ భారత్ మిషన్ ప్రారంభించిన ప్రధాని మోదీ దేశ ఆరోగ్య సదుపాయాలకు జవసత్వాలు వస్తాయని ఆశాభావం. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. కీప్ వాచింగ్ ఏపీ నౌ న్యూస్.